జై శ్రీరామ్. రామాయణం ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలను తీసేస్తుంది మన రామాయణం. మనం ఈరోజు వాల్మీకి రామాయణం నుండి 3వ భాగం తెలుసుకుందాం. రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు: పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు ఉండేది. యోజనం అంటే 9 మైళ్ళు. ఆ నగరం మధ్య రాజప్రసాదంలో దశరథ మహారాజు నివాసము ఉండేవారు. ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపాలతో ఉండేవి. ఆ రాజ్యంలో ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి. ఏ ఇంట్లోనూ కూడా అనవరసంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే. ఎవడికి ఉన్న దానితో వాడు తృప్తిగా ఉండేవాళ్ళు. అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు. అందరూ ఐశ్వర్యవంతులే. ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది. చెవులకు కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైన వాడు ఆ అయోధ్య నగరంలో లేడు. దశరథ మహారాజుకు 8 మంది ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు. వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు, వశిష్ఠుడు, వామదేవుడు, ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్విక్కులు, ఇతరమైన బ్రాహ్మణులు, మంత్రులు కూడా ఉండేవాళ్ళు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పనిచేయడం తెలిసిన వాళ్ళు, ఇంద్రియములను నిగ్రహించిన వాళ్ళు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగిన వాళ్ళు. ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు. ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకు ఒక బాధ ఉండేది. వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకు అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకు అశ్వమేధ యాగం చేయాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులను పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేధ యాగానికి కావలసిన సంభారములన్నీ తెప్పించి సరయూ నదికి ఉత్తర తీరంలో యాగమంటపం నిర్మించారు. దశరథ మహారాజు దక్షిణ నాయకుడు. ఆయనకు 300కి పైగా భార్యలున్నారు. కానీ పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలు పెడుతున్నాడు కాబట్టి తన పత్నులను దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు: సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి. పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు: ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజుకు కుమారులు లేక అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకు 4 కుమారులు కలుగుతారు. కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ 2 యాగాలను చేయగలిగిన వాడు ఋష్యశృంగుడు అని, ఆయన ఆ యాగాలను చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు. ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆయనను తీసుకొని రండి అన్నాడు. అప్పుడు దశరథ మహారాజు నాకు ఆ ఋష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటే సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు: పూర్వకాలంలో విభన్నక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయటానికి ఒక సరస్సు దగ్గరకు వెళ్ళగా అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానము నుండి కదిలిన వీర్యము సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి
శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మను ఇచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకు ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభణ్ణక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కానీ ఆ ఋష్యశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు. ఆయనకు అసలు ఈ సృష్టిలో స్త్రీ పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు. అంటే విషయ సుఖాల వైపు వెళ్లకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడటం మానేశాయి. దేశంలో క్షామం వచ్చింది. ఋష్యశృంగుడు కానీ మన దేశంలో అడుగు పెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు. వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే ఋష్యశృంగుడిని తీసుకురావటం మా వల్ల కాదు. ఏమి కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు. ఇంద్రియార్థై అభిమతై నరచిత్త ప్రమాథిభి. ఋష్యశృంగుడికి కూడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విషయ సుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలను పంపిస్తే విభణకుడు లేని సమయంలో వీళ్ళు ఆ ఋష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి ప్రలోభ పెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు. ఆ వేశ్యలకు విభిన్నకుడి మీద ఉన్న భయం వలన వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడటం, నాట్యం చేయడం మొదలుపెట్టారు. ఒకరోజు విభిన్నకుడు లేని సమయంలో గానం విన్న ఋష్యశృంగుడు ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలను చూసి వాళ్ళు పురుషులే అనుకుని, మహాపురుషులారా, మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభిన్నకుడి ఆశ్రమానికి వెళ్ళారు. తర్వాత ఆ వేశ్యలు ఆశ్రమం నుండి వెళ్ళిపోతూ ఆ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగిలించుకొని వెళ్ళిపోయారు. మరునాడు ఆ ఋష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించింది. ఆ వేశ్యలను చూడాలనిపించి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. ఈసారి వాళ్ళు ఆయనను కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే తత్ర చ ఆనీయమానేతు విప్రే తస్మిన్ మహాత్మని వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా. ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకొని వెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జరిపించారు. కాబట్టి దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుడిని పిలవటానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు. మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక నీ కూతుర్ని, అల్లుడిని కూడా నాతో పంపిస్తావా అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి వాళ్లను అయోధ్యకు తీసుకువెళ్ళాడు. ఇదండి వాల్మీకి రామాయణం నుండి 3వ భాగం తెలుసుకున్నాం కదా. మళ్ళీ మీకోసం 4వ భాగంతో వస్తాను. అంతవరకు నమస్తే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.